పంపించమంటారని అడిగాడు. పాపం అతను మర్యాద పంపించండి. తర్వాత ఒక గర్భిణి వచ్చింది, సార్ మీరు వెళ్ళేసి వస్తారు. కానీ అమ్మ గర్భిణే కదా పోని. ఈలోపు ఇంకొక అతను వాళ్ళ అమ్మని తీసుకుని వచ్చాడు. ఇంకొక ఆయన ఏదో కాళ్ళు నేల మీద ఆనట్లేదు తీసుకుని వచ్చాడు. ఇట్టా నా ముందు 12 మంది ఓట్లు పడ్డాయి. నా వెనకాల నన్ను తిడతాడు, ఏందని మీరే జాలిపడి అందరినీ మేమేమో ఇక్కడ నుంచోలేదా అంటున్నాడు. నా బంధువులేం కాదు కదండి ఆయన, పాపం లేదు కానివ్వండి అని చెప్పా. అంటే ఇది మన అక్కడ ఉండేటువంటి తత్వాన్ని బట్టి ఉంటుంది. అతను క్యూ లైన్ లో నుంచున్నాడు. నేను అనేది ఏంటంటే శివకుమార్ని క్యూ లైన్ లో నుంచోమడం తప్పు. వాడికి అవగాహన తెలియదు, ఆ టైప్ లో చూడాలి. అంతేగాని ప్రతిదీ ఏది నిజంగానో మనం అట్లా విశ్లేషించాల్సింది పోయి ఎవరిదో నాడు విశ్లేషించేస్తాను. కానీ అక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మీరన్నట్టు ఒకే అభ్యర్థికి లోపలికి వెళ్ళి అది ఉంటుంది పర్యవేక్షణ. పిఠాపురంలో కూడా వంగాగే తిరిగింది, అతను ఎవరో రెడ్ వేసుకుంటే అది తీసేయంది వెళ్ళింది, అంతే తప్ప ఒక 10 మందిని వేసుకుని వెళ్ళకూడదు. ఈయన మాత్రం ఈయన వెనకాల 10 మంది వెళ్ళి ఈయన ఒక దెబ్బ కొడితే వాళ్ళు ఒక్కొక్కరు పిడిగుద్దులు గుద్దేశారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎలా లోపలికి రానిచ్చారు? మొదట వస్తే గనక స్టార్టింగ్ టైం అంటున్నారు. స్టార్టింగ్ టైంలో మొత్తం టీం అంతా డిస్పర్స్ అవుతాం, బయలుదేరి మన ఓట్లు వేసేసి, మన పోలింగ్ బూత్ లో మన ఓట్లు వేసేసి డిస్పర్స్ అయ్యి వీళ్ళందరూ పాసులు ఉంటాయి. అభ్యర్థి తరపున ఏజెంట్లు ఉంటారు. అట్లాంటి ఏజెంట్లు అయితే తప్పులేదు. అలా ఏజెంట్లు